ఈ కూటమిలో మన స్థానం బలపడాలి కదా. మనం ఎక్కడన్నా నేను నన్ను కూడా చాలా మంది నాకు బాధలు ఉన్నాయి పిల్లల, నన్ను కూడా బాధ పెడతారు పార్టీ పరంగా. ఎక్కడ ఈ పార్టీ కాదు, కొందరు పైన కూటమిలో కూడా నాకు బాధ ఉంది కొంత. ఆ బాధ నివారణ కోసం నేను మీకోసం నాకు ఈ పదవి కంటే మీరే నాకు అవసరమైతే నేను చూస్తా కొన్నాళ్ళ పాటు. దగ్గరకు వచ్చింది ఇప్పటికే 3 రోజుల కిందటే డిసైడ్ అయినా. చూస్తా నాకు అనుకున్నట్టు ఈ వ్యవస్థ నడిగేది సరిగా లేకపోతే నేను పార్టీలో ఉంటూ ఈ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను కూడా రెడీ. నాకేం నేను పెద్ద గొప్పరాదు, ఇది 4వసారి నాకు అనుభవం. నేను మంత్రిగా కూడా పనిచేసిన. ఎందుకు అన్ని పనులు ఖచ్చితంగా జరగాలి. ఆ ధర్మంలో వాళ్ళు కొన్ని ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. భూములు కోరుకున్నారు, అది పని చేస్తారన్నా. ఈ 4 సమస్యల పైన ఇంకా కొన్ని రాజకీయ సమస్యలు జరుగుతున్నాయి. దీనిలో ఏ తేడా వచ్చినా నాకు పదవి కంటే వీరే ముఖ్యమైన ఉద్దేశంతో మీ పార్టీ పనిచేయాల్సిన అవసరం ఏదైనా ఉంది. మంచికి మంచి చేయకపోతే ఈ పార్టీ బలపడదు. ఎన్నిసార్లు చెప్తారు నేను ప్రతి క్షణం నేను సరదాగా మంచిగా ఏమన్నా దూరంగా ఉండాలేమో కానీ నేను ఎక్కడన్నా పొద్దున్న మీరు కనుక్కోవచ్చు డిపార్ట్మెంట్లో. కడప జిల్లా రాజకీయాల్లో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు పెను సంచలనం రేపుతున్నాయి. సొంత ప్రభుత్వంపైనే అసంతృప్తి వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తనను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆయన బహిరంగంగానే కామెంట్ చేశారు. అంతేకాదు తన కార్యకర్తల రక్షణ కోసం, వారి సంక్షేమం కోసం అవసరమైతే ఎమ్మెల్యే పదవిని వదులుకోవడానికి కూడా వెనుకాడబోనని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆదినారాయణ రెడ్డి చేసిన ఈ రాజీనామా వ్యాఖ్యల వెనుక అసలు ఆంతర్యం ఏంటి, కూటమి ప్రభుత్వంలో ఆయన ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మన స్థానం బలపడాలి కదా. మనం ఎక్కడన్నా నేను నన్ను కూడా చాలా మంది నాకు బాధలు ఉన్నాయి పిల్లల, నన్ను కూడా బాధ పెడతారు పార్టీ పరంగా. ఎక్కడ ఈ పార్టీ కాదు, కొందరు పైన కూటమిలో కూడా నాకు బాధ ఉంది కొంత. ఆ బాధ నివారణ కోసం నేను మీకోసం నాకు ఈ పదవి కంటే మీరే నాకు అవసరమైతే నేను చూస్తా కొన్నాళ్ళ పాటు. దగ్గరకు వచ్చింది ఇప్పటికే 3 రోజుల కిందటే డిసైడ్ అయినా. చూస్తా నాకు అనుకున్నట్టు ఈ వ్యవస్థ నడిగేది సరిగా లేకపోతే నేను పార్టీలో ఉంటూ ఈ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను కూడా రెడీ. నాకేం నేను పెద్ద గొప్పరాదు, ఇది 4వసారి నాకు అనుభవం. నేను మంత్రిగా కూడా పనిచేసిన. ఎందుకు అన్ని పనులు ఖచ్చితంగా జరగాలి. ఆ ధర్మంలో వాళ్ళు కొన్ని ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. భూములు కోరుకున్నారు, అది పని చేస్తారన్నమాట. ఈ 4 సమస్యల పైన ఇంకా కొన్ని రాజకీయ సమస్యలు జరుగుతున్నాయి. దీనిలో ఏ తేడా వచ్చినా నాకు పదవి కంటే వీరే ముఖ్యమైన ఉద్దేశంతో మీ పార్టీ పనిచేయాల్సిన అవసరం ఏదైనా ఉంది. మంచికి మంచి చేయకపోతే ఈ పార్టీ బలపడదు. ఎన్నిసార్లు చెప్తారు నేను ప్రతి క్షణం నేను సరదాగా మంచిగా ఏమన్నా దూరంగా ఉండాలేమో కానీ నేను ఎక్కడన్నా పొద్దున్న